6వ తరగతి సోషల్ 13వ చాప్టర్ గ్రామ పంచాయతీలు పౌర సౌకర్యాలు కల్పించిన గ్రామంలో ఒక ప్రాంతంలో చేతి పంపు మరమ్మతులు చేయాలి, మరొక ప్రాంతంలో మురికి నిండి రోడ్డుపైకి నీరు వస్తుంది. ఇటువంటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? మురికి కాలువలైనా, చేతి పంపులైనా, వీధి దీపాలైనా, రోడ్లైనా ఇవన్నీ ప్రజలందరికీ సంబంధించినవి. వీటన్నిటిని ప్రజా సౌకర్యాలు అంటారు. ఈ సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు? ఎవరు వీటిని నిర్వహిస్తారు? వీటి నిర్వహణ కోసమే గ్రామాల్లో ఏమున్నాయంటే పంచాయతీలు, పట్టణాల్లో ఏమున్నాయంటే పురపాలక సంఘాలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం. అన్ని పౌర సౌకర్యాలు ప్రభుత్వ శాఖలే అమలుపరుస్తున్నాయి, కానీ వారు రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నతాధికారి నుంచి అందిన ఉత్తర్వుల మేరకు పనిచేస్తారు. ఈ ఏర్పాటు వల్ల గ్రామ ప్రజలకు ఆయా విషయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి పాత్ర ఉండదు. అంతేకాకుండా ప్రజల అవసరాలు, సమస్యలు వాళ్ళకు తెలిసినంతగా పై అధికారులకు తెలియవు. ఎవరి సమస్యను వారే పరిష్కరించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ప్రజా పనులలో సామాన్యులకు, ప్రజలకు అవకాశం ఉండాలి. అందుకే స్థానికంగా మౌలిక సౌకర్యాలు కల్పించడానికి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రతి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. ఇది గ్రామ పంచాయతీ పనులను పర్యవేక్షిస్తుంది, పరిశీలిస్తుంది. ఇది గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాలపైన ప్రభావం చూపిస్తుంది. ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను, వార్డు సభ్యులు, సర్పంచ్ను ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తాడు. గ్రామ సభ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే గ్రామ సభ. ఇంతకుముందు పట్టణ మన ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వంలో పౌరులకు సంబంధించిన పనులను ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చదువుకున్నాం. దేశ, రాష్ట్ర స్థాయిలో అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం కష్టం కాబట్టి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఆ భాగస్వామ్యం గ్రామ సభ ద్వారా జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధమైన పద్ధతి మన దేశంలో ఆచరణలో ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. గ్రామ సభ. ఇక్కడ చూడండి, గ్రామంలో ఉన్న ఓటర్లందరూ రేషన్ కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ గ్రామ సభకు హాజరైంది. కానీ ఆమెకు గ్రామ సభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామ సభకు దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మలాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామ సభ ముందుంచగా గ్రామ సభ వచ్చిన జనం అందరూ తను చెప్పే విషయం పూర్తిగా వినకుండానే చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తర్వాత ఆయన దారిద్ర్య రేఖకు దిగువన, అంటే BPL బిలో పావర్టీ లైన్ గల ప్రజల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్ధి పొందుతారని తెలియజేశారు. ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి, నా పేరు కూడా లబ్ధిదారుల జాబితాలు ఉంచాలని, నాకు ఉద్యోగం కానీ భూమి కానీ వేరే ఆధారం లేదని తెలిపింది. సర్పంచ్ ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చేస్తానని చెప్పగా కనకమ్మ సంతోషిస్తూ గ్రామ సభ నుంచి వెళ్ళిపోయింది. చివరిగా రేషన్ కార్డు కోసం వచ్చిన వాళ్ళందరికీ కూపన్లు ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది. పైన చెప్పిన గ్రామ సభ ఒక ఉదాహరణ మాత్రమే. చాలా గ్రామాల్లో గ్రామసభ గురించి ప్రజలందరికీ సరైన అవగాహన లేదు. అవగాహన ఉన్న ప్రజలందరూ గ్రామసభకు హాజరైన వాళ్ళు చాలామంది ఏమీ మాట్లాడరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుగ్గా పాల్గొనడం, క్రియాశీలత చాలా అవసరం. ప్రతి ఒక్కరు గ్రామ సభలో గత సంవత్సరం నివేదిక మీద చర్చించాలి. గత సంవత్సరం పనులు సక్రమంగా జరిగాయా, జరిగితే సంతృప్తికరంగా ఉన్నాయా చర్చించాలి. అలాగే వచ్చే సంవత్సరం పని గురించి వివరంగా చర్చించాలి. ఇలా అవసరమైతే ఇంకో పని గురించి, తమ అవసరాల గురించి చర్చించాలి. అలాగే ఈ పనులు ఎలా చేస్తే బాగుంటాయో, ఆర్థికంగా తక్కువ ఖర్చుతో ఎలా చేయగలమో చర్చించాలి. దారిద్ర్యక దిగువ ఉన్న వ్యక్తుల పేర్లను చదివినప్పుడు ఇవి నిజమైన లబ్ధిదారుల పేర్లేనని సరిచూసుకోవాలి. నిజమైన పేద వ్యక్తికి అన్యాయం జరగకుండా గ్రామసభ చూడాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి సరిగ్గా అమలు జరుగుతున్నాయో లేదో గ్రామసభ పర్యవేక్షణ చేయాలి. కానీ ఆచరణలో మాత్రము గ్రామసభ అవసరమైనప్పుడు సమావేశం కావడం లేదు. ఒకవేళ సమావేశం అయితే చాలా తక్కువ మంది హాజరవుతున్నారు. హాజరైన వాళ్ళు తక్కువ మంది ముందే చర్చలో పాల్గొంటున్నారు. ఇది ఒకసారి మనం గమనించాలి. అలాగే గ్రామ పంచాయతీల యొక్క నిర్మాణం ఎలా ఉందంటే, గ్రామ పంచాయతీని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎవరు నిర్వహిస్తుందంటే గ్రామ పంచాయతీల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితా. అసలు ఓటర్లు అంటే ఏంటంటే 18 సంవత్సరాల వయసు నిండిన గ్రామంలో ప్రతి వ్యక్తి ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకుంటే అతడు ఓటు వేయడానికి అర్హుడు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తాడు. అదే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది. అలాగే వార్డులు ఎలా ఉంటాయంటే, వార్డులు గ్రామాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు సాధారణంగా ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డులో దాదాపు ఓటర్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ప్రతి వార్డు నుంచి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. ఈ విధంగా ప్రతి వీధి ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీ జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులు ఉంటారు. ఎంతమంది ఉంటారంటే 5 నుంచి 21 వార్డులుగా విభజిస్తారు. 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. పోటీ చేయడానికి కావాల్సిన వయసు 21 సంవత్సరాలు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరావతును సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా పోటీ చేయు అభ్యర్థులు చెల్లించాలి. గ్రామ పంచాయతీలో రిజర్వేషన్. మన సమాజంలో స్త్రీలు ఎన్నికల్లో పోటీ చేయడం, వార్డు మెంబర్గాను సర్పంచ్గాను ఎన్నిక కావడం అంత సులభం కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో పురుషుల ఆధిక్యం ఉంది. దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థల్లో 50% స్థానాలు కేటాయించింది. అలాగే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు, వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన స్థానాలు కేటాయించారు. ఈ విధంగా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. మరి ఎన్నికలు ఎలా జరుగుతాయి? సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి ఓటర్గా నమోదైన వారు 2 ఓట్లు వేస్తారు. ఎన్ని ఓట్లు వేస్తారంటే 2 ఓట్లు వేస్తారు. ఒక ఓటు ఏం చేస్తారంటే వార్డు సభ్యుని ఎన్నుకోవడానికి, రెండవది సర్పంచ్ ఎన్నికను వినియోగిస్తుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ. సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద. గ్రామానికి మొదటి పౌరుడు ఎవరంటే గ్రామ సర్పంచ్. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సర్పంచ్ది. ప్రతిరోజు జరిగే కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సర్పంచ్ను గ్రామంలోని ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. మాదిరి బ్యాలెట్ మరియు ఓటర్ గుర్తింపు కార్డు. ఇక్కడ ఇది మాదిరి బ్యాలెట్. ఈ బ్యాలెట్లో మనము ఎక్కడైతే ఓటర్ ఉన్నాడో అతనికి ఒక గుర్తు చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది ఏంటంటే ఓటర్ గుర్తింపు కార్డు. మరి గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలను కూడా సర్పంచ్ బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా సర్పంచ్ గ్రామ పంచాయతీలో చాలా బాధ్యతలు కలిగి ఉంటాడు. చాలా గ్రామాలకు సర్పంచ్ క్రియాశీలకంగా ఉండడం వల్ల గ్రామాల అభివృద్ధి చెందిన విషయం మనకు అందరికీ తెలుసు. మరి ఉప సర్పంచ్ ఏం చేస్తారు? ఎన్నికల తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ తన బాధ్యతలను నిర్వహిస్తాడు. కార్యదర్శి కార్యనిర్వహణ అధికారి. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాల విషయాలను నమోదు చేస్తాడు. పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక కార్యనిర్వహణ అధికారి కూడా ప్రభుత్వం నియమిస్తుంది. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది అసలు? గ్రామ పంచాయతీ ప్రజలకు పౌర సౌకర్యాలు కల్పించడం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. గ్రామ రహదారులను నిర్వహించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, కొత్తవి కట్టడం, త్రాగునీరు, వీధి దీపాలు, వీధుల శుభ్రత, చౌకధరల దుకాణాలు మొదలైన వాటితో పాటు పాఠశాలలు నడుస్తున్న తీరు, అంగన్వాడీలు, స్త్రీ శిశు సంక్షేమ పథకాల గురించి పర్యవేక్షణ చేస్తుంది. గ్రామ పంచాయతీలు చిన్న నీటిపారుదల, మైనర్ ఇరిగేషన్, వాటర్ షెడ్లను నిర్వహిస్తుంది. భూ సంస్కరణల మీద కూడా ప్రణాళికను తయారు చేసి ఆచరణలో పెడుతుంది. చాలా రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ఆ పంచాయతీ బాధ్యతలు కూడా ఎక్కువే. కానీ తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇంకా కొన్ని ముఖ్యమైన అధికారులు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు. అందులో కొన్ని సంత, మార్కెట్ మీద అధికారం, భూమి అభివృద్ధి, అటవీ ఉత్పత్తి, కుటీర పరిశ్రమలు, పేదలకు గృహ సౌకర్యాలు, విద్యుత్తు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణ మొదలైనవి ఇవన్నీ గ్రామ పంచాయతీకి ఇవ్వడం వల్ల చాలా గ్రామ సమస్యలు ప్రజలే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించగలరు. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1 month అంటే ప్రతి నెల గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. గ్రామ పంచాయతీ సమావేశం, ఇది ఇక్కడ నోటెడ్. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. సమావేశం కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి. అలా జరిగిన పక్షంలో సమావేశం రద్దు చేస్తారు. సాధారణ గత సమావేశం నివేదికతో సమావేశం ప్రారంభమవుతుంది. తర్వాత సర్పంచ్ గత నెలలో జరిగిన పనుల గురించి నివేదిక చదువుతాడు. ఆ నివేదికలో ఆ నెలలో పెట్టిన ఖర్చు గురించి సమావేశం తెలియజేస్తాడు. సభ్యులు ఏమైనా అడగదలుచుకుంటే అందరూ కలిసి చర్చించి పనులు జరుగుతున్న విషయాల గురించి వివరాలు సేకరిస్తారు. అలాగే వార్డు సభ్యులు కొత్త పనుల గురించి, ఇంకా మిగిలి ఉన్న పనుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది గ్రామ పంచాయతీ సమావేశము. ఇది ప్రతి నెలకు ఒకసారి జరిగేది గ్రామ పంచాయతీ. వీళ్ళందరూ కూడా వార్డు మెంబర్లు. ఇక్కడ ఉప సర్పంచ్, ఇక్కడ సర్పంచ్, ఇక్కడ కార్యదర్శి. ప్రతి సంవత్సరానికి ఏప్రిల్, మార్చి ముందు అవసరమైన బడ్జెట్ను వార్డు సభ్యులతో చర్చించి తయారు చేసుకుంటారు. సర్పంచ్ కార్యనిర్వహణ అధికారి అవసరమైన బడ్జెట్ గురించి, ఆదాయాల గురించి చర్చించి సంవత్సరం బడ్జెట్ను ఒక రూపం ఇస్తారు. దీన్ని గ్రామ సభలు చర్చించి తుది రూపం ఇస్తారు. ఈ బడ్జెట్స్ ప్రతిపాదన మండల, జిల్లా పరిషత్ ఆమోదం కోసం పంపిస్తారు. నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్ పనులను చేస్తూ పర్యవేక్షణ చేస్తాడు. చాలా గ్రామ పంచాయతీలు అందరితో చర్చించకుండానే సర్పంచ్ ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తారు. ఇటువంటి సందర్భాల్లో వచ్చిన నిధులు వేరొక పనికి వినియోగిస్తారు లేదా దుర్వినియోగం చేస్తారు. ఈ విషయాలు చాలా కొద్ది మందికి తెలుస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గ్రామ పంచాయతీ సభ్యులు తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి, చర్చల్లో పాల్గొనాలి, ప్రణాళిక సిద్ధం చేయాలి, పథకాల అమలుపై పర్యవేక్షణ చేయాలి. మరి గ్రామ పంచాయతీ యొక్క నిధులు ఎలా వస్తాయి? గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తాయి? గ్రామ పంచాయతీ కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ఇంటి పన్ను, భూమి శిస్తు,
మొదలైన వాటిని వసూలు చేస్తారు. గ్రామ పంచాయతీకి సుమారుగా 1/3 వంతు ఆదాయం ఈ పన్నుల వల్ల వస్తుంది. కొన్ని గ్రామ పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన పథకాలు అమలు ఇచ్చే నిధులపైన ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ నిధులతో పంచాయతీ ముందుగా నిర్ణయించుకున్న పనులను చేపడుతుంది. కొన్ని నిధులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA ద్వారా సమకూర్చుకుంటుంది. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు అంతంత మాత్రమే. వాటిలో అంత అభివృద్ధి చెందడం సులభం కాదు. అందువల్ల గ్రామ పంచాయతీలు తామే సరైన ప్రణాళిక వేసుకుని నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఏంటి? ఇంతకుముందు భాగంలో మనం గ్రామ పంచాయతీ గురించి చదువుకున్నాం. ప్రతి మండలంలో దాదాపుగా 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి. జిల్లాలో అన్ని మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు నిర్వహించడం జరుగుతుంది. మండల పరిషత్ అంటే ఎంపీటీసీ, మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను జడ్పీటీసీ, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ సభ్యులను కూడా ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. కొంతమంది నామినేట్ చేయబడతారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ జిల్లాలో గ్రామ పంచాయతీల పనులను జిల్లా మండల పరిషత్ సమన్వయపరుస్తుంది. పంచాయతీల ప్రణాళిక ఆమోదించి నిధుల కేటాయింపు సమన్వయపరుస్తాయి. జంగమ్మ, హోజీపల్లి అనేది రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామం. గ్రామంలో సర్పంచ్ జంగమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సిమెంట్ రోడ్లు వేయించారు. అంతర్భూభాగ మురికాలు నిర్మించారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణం అయ్యేటట్లు చేశారు. పాఠశాల, అంగన్వాడీలలో, గ్రామ పంచాయతీలో కూడా మురుగుదొడ్ల నిర్మాణం గావించారు. గ్రామంలో మంచినీటి కోసం నీటి నిల్వ ఉంచి ట్యాంకు కట్టించారు. నిర్మల గ్రామ పురస్కార అవార్డును డిసెంబర్ 2020 రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా హోజీపల్లి సర్పంచ్ జంగమ్మ తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన పథకాలు అన్ని అర్హతలు ఉన్న వారికి వచ్చేటట్లు చూశారు. ఫలితంగా 2008లో హోజీపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకి ఎన్నికైంది. అనంతరం డిసెంబర్ 2008 భారత ప్రభుత్వం నిర్మల గ్రామ పురస్కారం ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరించారు. గ్రామంలో ఉన్న ఇళ్లలో, కార్యాలయాల్లో, పాఠశాల మరుగుదొడ్లు నిర్మించి బయటి ప్రదేశాల్లో పోని గ్రామాలకు ఈ అవార్డులను బహుకరిస్తారు. మన రాష్ట్రంలో చాలా గ్రామాలు ఈ అవార్డును గెలుచుకున్నాయి. మీ దగ్గరలో ఏమైనా గ్రామ పంచాయతీలకు ఈ అవార్డు వచ్చిందంటే తెలుసుకోండి. మరి గ్రామ సభను సక్రమంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణలో చాలా గ్రామాలు గ్రామ సభ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో సఫలీకృతమవుతాయి. మన రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగదేవపల్లి, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురం, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంకాపూర్, మరోసారి వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్నటువంటి గంగదేవపల్లి, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురం, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంకాపూర్ గ్రామాలు తమ గ్రామ పంచాయతీలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. అలాగే మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లాలో హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహించడానికి ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి అహ్మద్నగర్ జిల్లాలో ఉన్నటువంటి హివారే బజార్ అనే గ్రామం కూడా గ్రామ పంచాయతీ విజయవంతంగా నిర్వహిస్తుంది. మరి గంగదేవపల్లి ఎక్కడ ఉందంటే వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉంది. ఇది 18 కమిటీలను గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో మంచినీటికి కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ మొదలైనవి ఉన్నాయి. ఈ కమిటీలో ప్రజలు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. ఈ గ్రామం సాధించిన కొన్ని అంశాలు: పాఠశాలలో 100% పిల్లల నమోదు, సంపూర్ణ అక్షరాస్యత, పరిశుద్ధమైన తాగునీటి సరఫరా, కుటుంబ నియంత్రణ, పిల్లలందరికీ టీకాలు వేయించడం, అన్ని కుటుంబాల బ్యాంకు పాస్ పుస్తకాలు ఉండడం, గ్రామంలో పూర్తి పారిశుద్ధ్య పరిరక్షణ, సంపూర్ణ మద్యపాన నిషేధం. అంతేకాకుండా గంగదేవపల్లిలో గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామస్తుడు 18 కమిటీలో ఖచ్చితంగా ఏదో ఒక కమిటీలో సభ్యుడిగా ఉండడం చెప్పుకోదగినది, మెచ్చుకోదగినది కూడా. ప్రాతినిధ్య ప్రభుత్వానికి ఇది మంచి ఉదాహరణ. ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుగా గ్రామ సభలోనే చర్చ జరుగుతుంది. ఆ గ్రామ సభ నిర్ణయాలు అందరూ శిరసావహిస్తారు. ఇది గంగదేవపల్లిలోని గ్రామ సభ. గంగదేవపల్లి ఏ జిల్లాలో ఉంది? ఎన్ని కమిటీలు ఉన్నాయి? 18 కమిటీలు ఉంది. వరంగల్ గ్రామీణ జిల్లా. గంగదేవపల్లి గురించి మీ అభిప్రాయం? పంచాయతీ విజయానికి కారణం ఏంటి? పంచాయతీ గంగదేవపల్లిలో ఏ గ్రామ పంచాయతీలో పోలుస్తారు? గ్రామ సభ, పౌర సౌకర్యాలు, ఎన్నికలు, స్థానిక స్వపరిపాలన. ఇది గ్రామ పంచాయతీ యొక్క